హర్ హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, ఆదిదేవుడు మహాదేవుడు శివుడు. శివుని యొక్క ఏ స్తోత్రము చేసినా ఏ పఠనం చేసినా మనకు తగు ఫలితం అయితే తప్పనిసరి ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు అంటే శివుడు దేవతలందరికీ అధిష్టానం వహిస్తున్న బ్రహ్మకు ఆధీనంలో ఉంచుకున్న విష్ణుకు శక్తి మరియు విష్ణులను కూడా తన ఆధీనంలో ఉంచుకోగల మహోన్నత దేవుడు రుద్రుడు. అతని యొక్క పఠనము, అతని యొక్క స్మరణము, అతని యొక్క పూజాది విధులు చేసేటప్పుడు నీ మీద అభిమానం ఉన్నా లేకపోయినా, నీ మీద ప్రేమ ఉన్నా లేకపోయినా ఆ దేవతలు నీకు తప్పనిసరి ప్రతిఫలం ఇవ్వాలి. ఎందుకంటే ఒకవేళ ఈ విషయమే గాని శివుడికి తెలిస్తే వారి ఉద్యోగాలు ఏమవుతాయనే భయంతో ప్రతి వారు ఉంటారు. అటువంటి వాడు శివుడు. దీని గురించి మనం వేరుగా భావన చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే మార్కండేయుడికి ఆయుష్ పూర్తయిందని వచ్చిన యముడికి ఏం చేశాడో శివుడు మనం చూసాం, పురాణంలో విన్నాం. ఇప్పుడు అర్థమైంది కదా. అటువంటి శివుడి యొక్క పూజలు గాని అర్చన గాని ఏదైనా సరే చిన్న రవ స్మరణ గాని చేసినా సరే దేవతలు పరిగెత్తుకుని వచ్చి ఫలితాలను ప్రసాదిస్తారు. లేకపోతే వారి యొక్క ఉద్యోగం గురించి వారికి కూడా భయం ఉంటుంది కదా. శివుడు అంటే త్రినేత్రుడు కదా, సాక్షాత్ విష్ణు యొక్క కుమారుడు. మన్మధుడికే ఎటువంటి నియంత్రణ లేకుండా కాల్చిపడేశాడు. విష్ణు తిరిగి ప్రార్థన చేయగలిశాడే తప్ప అతనికి కనీసం నోరెత్తి మాట కూడా అనలేని పరిస్థితుల్లో విష్ణు ఉన్నాడు. అటువంటి శివుని యొక్క ఏ స్తుతి చేసినా దేవతలేటి, గ్రహాలేటి, అష్టదిప్పాలకులేటి, పంచభూతాలేటి అన్ని జడిసి ఉంటాయి. అటువంటి శివుని యొక్క రుద్రస్తుతి చేయడం మన యొక్క సర్వ దుఃఖముల నుండి బయటపడడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మీరు కేవలం స్నానం శుచి అయి శివుని ముందు కూర్చొని స్తోత్రం మాత్రమే చేయండి. మీ వీలు కొలది చేయండి. మీరు ఎక్కువగా పూజించుకుంటామంటే అది మీ ఇష్టం, మీ దేవుడైన శివుడి ఇష్టం. గాని నేను చెప్పేది కనీసం స్తోత్రమైనా చేయండి. ఈ స్తోత్రం 11 సార్లు రోజుకి చేస్తూ 11 రోజులు ప్రయత్నపూర్వకంగా చేయండి. 11 రోజుల తర్వాత మీ తలక స్థితిగతి ఎలా ఉందో ప్రత్యక్షంగా మీరే మాకు చెప్తారు. మా వాట్సాప్ నెంబర్ ఉంది కదా, దానికి వాట్సాప్ లో మెసేజ్ పెట్టి మరి చెప్తారు. ఇప్పుడు మహారుద్ర స్తుతి. మహారుద్రస్తుతి. రుద్రో నర ఉమానారి తస్మై తస్మై నమో నమః. రుద్రో బ్రహ్మ ఉమావాణి తస్మై తస్మై నమో నమః. రుద్రో విష్ణుర్ ఉమాలక్ష్మి తస్మై తస్మై నమో నమః. రుద్రో సూర్య ఉమాసజ్ఞ తస్మై తస్మై నమో నమః. రుద్రో సోమ ఉమాతార తస్మై తస్మై నమో నమః. రుద్రో దివ ఉమారాత్రి తస్మై తస్మై నమో నమః. రుద్రో యజ్ఞ ఉమావేది తస్మై తస్మై నమో నమః. రుద్రో వహ్నిర్ ఉమా స్వాహ తస్మై తస్మై నమో నమః. రుద్రో వృక్ష ఉమావల్లి తస్మై తస్మై నమో నమః. రుద్రో గంధ ఉమా పుష్పం తస్మై తస్మై నమో నమః. రుద్రార్ధ అక్షర సోమ తస్మై తస్మై నమో నమః. రుద్రోలింగం ఉమాపీఠం తస్మై తస్మై నమో నమః. మహారుద్రస్తుతి. రుద్రో నర ఉమానారి తస్మై తస్మై నమో నమః. రుద్రో బ్రహ్మ ఉమావాణి తస్మై తస్మై నమో నమః. రుద్రో విష్ణుర్ ఉమాలక్ష్మి తస్మై తస్మై నమో నమః. రుద్రో సూర్య ఉమాసజ్ఞ తస్మై తస్మై నమో నమః. రుద్రో సోమ ఉమాతార తస్మై తస్మై నమో నమః. రుద్రో దివ ఉమారాత్రి తస్మై తస్మై నమో నమః. రుద్రో యజ్ఞ ఉమావేది తస్మై తస్మై నమో నమః. రుద్రో వహ్నిర్ ఉమా స్వాహ తస్మై తస్మై నమో నమః. రుద్రో వృక్ష ఉమావల్లి తస్మై తస్మై నమో నమః. రుద్రో గంధ ఉమా పుష్పం తస్మై తస్మై నమో నమః. రుద్రార్ధ అక్షర సోమ తస్మై తస్మై నమో నమః. రుద్రోలింగం ఉమాపీఠం తస్మై తస్మై నమో నమః. మహారుద్రస్తుతి. రుద్రో నర ఉమానారి తస్మై తస్మై నమో నమః. రుద్రో బ్రహ్మ ఉమావాణి తస్మై తస్మై నమో నమః. రుద్రో విష్ణుర్ ఉమాలక్ష్మి తస్మై తస్మై నమో నమః. రుద్రో సూర్య ఉమాసజ్ఞ తస్మై తస్మై నమో నమః. రుద్రో సోమ ఉమాతార తస్మై తస్మై నమో నమః. రుద్రో దివ ఉమారాత్రి తస్మై తస్మై నమో నమః. రుద్రో యజ్ఞ
ఉమావేది తస్మై తస్మై నమో నమః. రుద్రో వహ్నిర్ ఉమా స్వాహ తస్మై తస్మై నమో నమః. రుద్రో వృక్ష ఉమావల్లి తస్మై తస్మై నమో నమః. రుద్రో గంధ ఉమా పుష్పం తస్మై తస్మై నమో నమః. రుద్రోర్ధ అక్షర సోమ తస్మై తస్మై నమో నమః. రుద్రోలింగం ఉమాపీఠం తస్మై తస్మై నమో నమః. దివ్యాత్మ స్వరూపులారా, ఈ ప్రపంచంలో తరలాడుతున్న ప్రతి పురుషుడు అంటే నరుడు శివుడైతే నారి పార్వతిగాను, బ్రహ్మ రుద్రుడైతే వాణి అంటే సరస్వతి ఉమాగాను, రుద్రుడు విష్ణు రూపంలో దర్శనమిచ్చేటప్పుడు ఉమ లక్ష్మి రూపంలోను, రుద్రుడు సూర్యుని యొక్క రూపంలో దర్శనమిచ్చేటప్పుడు ఉమ సజ్ఞాదేవి అనగా రవి యొక్క భార్య సూర్యుని యొక్క భార్య రూపంలోను, రుద్రుడు చంద్రుని యొక్క రూపంలో దర్శనమిచ్చేటప్పుడు ఉమ తారా రూపముగాను, రుద్రుడు దినమైతే ఉమ రాత్రిగాను, రుద్రుడు యజ్ఞమైతే ఉమ వేద పఠనముగాను, రుద్రుడు అగ్ని అయితే ఉమ స్వాహశక్తిగాను అంటే యజ్ఞంలో అగ్నిగా శివుడు ప్రకటితమైనప్పుడు స్వాహాగా అక్కడ సాక్షాత్ ఉమాదేవి ఉంటుందని, రుద్రుడు వృక్షమైతే ఉమ ఆమె నుండి వచ్చే ఫలపుష్పములనియు, రుద్రుడు సుగంధమైతే ఆ సుగంధమునకు కారణమైన పుష్పం ఉమ అనియు, రుద్రుడు అర్థమైతే అనగా భావమైతే పార్వతీదేవి అక్షరమనియు, రుద్రుడు లింగమైతే ఆ లింగ పీఠము ఉమ అనియు ఈ స్తోత్రము మనకు చెబుతుంది. అంటే ఈ ప్రపంచంలో కనబడుతున్నవన్నీ మనం ముందుగానే చెబుతున్నాం కదా. ప్రతిసారి రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఒకటే చెబుతుంది, ఈ ప్రపంచంలో గోచరమయ్యేది ఒకే ఒక వస్తువా, ఆ వస్తువా స్త్రీ పురుష సమాగమం. స్త్రీ రూపంలో ఆది పరాశక్తిగాను, పురుష రూపంలో సాక్షాత్ ఆదిదేవుడైన శివుడే మనకు దర్శనమిస్తున్నాడని పదే పదే చెప్తున్నాం. దానిని ప్రమాణం చేయడానికి ఈ స్తోత్రం చెప్పబడి ఉన్నది. ఇదే మహారుద్ర స్తుతి. దివ్యాత్మ స్వరూపులారా, ఇంకా విపులంగా చెప్పుకోవాలంటే వేదాంత పరంగా భావన చేయాలంటే ఇక్కడ రెండు మాత్రమే ఉన్నాయి. ఒకటి భోక్త, ఒకటి భోజ్యము. భోజ్యము స్త్రీ రూపములోను అనుభవైక పదార్థమైతే ఆ పదార్థమును భోగించువాడు లేక అనుభవించువాడు ఆహ్లాదమును ఒనర్చువాడు పురుషులుగా, ప్రకృతి పరమేశ్వరులుగా లేక ప్రకృతి పురుషులుగా మనకు గోచరమవుతూ ఉంటారు. ఈ ప్రపంచంలో రెండు విషయాలే మనకి కనిపిస్తూ ఉంటాయి. వస్తువుని అనుభవించే నాదుడు, విషయమును ఆహ్వాదించే నాదుడు, అతనే ఈశుడుగా చెప్పబడుతూ ఉంటాడు. ఈశుడు అంటే తమపై అధికారం వహించువాడు, నాదుడు అతనే శివుడు. ఇటువంటి భావములను అర్థం చేసుకుని ముందుకు సాగితే ఇటువంటి సాధన అయినా సరే అతి సునాయాసంగా నెరవేర్చుకోవచ్చు. చేయండి, చేసి తగ్గ ఫలితములను పొంది ఎనలేని ఆనందములతో ఆనందభరితమైన జీవితమును కొనసాగిస్తూ హైందవ సనాతన ధర్మ రుసులు మనకు అందించిన విద్యను వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ మన యొక్క కీర్తి ప్రతిష్టలను ప్రపంచానికి చాటడంలో ముందంజలో ఉండాలని కోరుకుంటూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.